ఉత్తర తెలంగాణ రైతుల పాలిట వరప్రదాయిని సాగునీటిని సమృద్ధిగా అందించే జలవనరు కాలక్రమంలో నిర్లక్ష్యానికి గురైంది. లక్షల ఎకరాలకు సాగునీరు అందించే శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు ప్రధాన కాలువలతో పాటు ఉప కాలువలు శిథిలావస్థకు చేరుకున్నాయి. పాడైన కాలువలకు మరమ్మతులు చేయకపోవడంతో సాగునీటి కోసం రైతులు ఇబ్బందులకు గురవుతున్నారు. శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు ప్రధాన కాలువల దయనీయ స్థితి ఇప్పుడు చూద్దాం. ఇది గోదావరి నదిపై కట్టిన శ్రీరామ్ సాగర్ ప్రాజెక్ట్ రైతులకు సాగునీటిని సమృద్ధిగా అందించే ప్రధాన జల వనరుగా వర్ధిల్లుతూ ఉంది. లక్షలాది ఎకరాలకు సాగునీటిని అందిస్తోంది. ప్రధాన పంట కాలువల పొడవున చెరువులకు నీరందిస్తోంది. ప్రాజెక్టు నిజామాబాద్ జిల్లాలో ఉన్నప్పటికీ కాకతీయ, సరస్వతి, లక్ష్మి వరద కాలువల ద్వారా ఉత్తర తెలంగాణ ప్రాంతంతో పాటు దక్షిణ తెలంగాణకు సాగునీటి అవసరాలను తీరుస్తూ ఉంది. డిస్ట్రిబ్యూషన్ కాలువలకు 20 ఏళ్ల కిందట వేసిన సిమెంట్ లైనింగ్ దెబ్బతినడం, తూములు, డ్రాపులు, యూటీలు ప్రవాహ ఉధృతికి పాడవడంతో కాలువలకు గండ్లు పడుతున్నాయి. ఉత్తర తెలంగాణ వరప్రదాయినిగా ఉమ్మడి నిజామాబాద్, కరీంనగర్, వరంగల్, ఖమ్మం, నల్లగొండ జిల్లాల వరకు కాలువలు విస్తరించున్నాయి. కాకతీయ కాలువ 284 కిలోమీటర్లు, లక్ష్మీ కెనాల్ కేవలం 4 కిలోమీటర్లు విస్తరించింది. డిస్ట్రిబ్యూటర్ కాలువలు పెద్ద ఎత్తున విస్తరించున్నాయి. వీటి ద్వారా చెరువులకు నీరందిస్తున్నారు. సరస్వతి కెనాల్ 145 కిలోమీటర్లు, వరద కాలువ 130 కిలోమీటర్ల పొడవు ఉంది. శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు కింద 18 డిస్ట్రిబ్యూటరీలు ఉండగా ఆదిలాబాద్ జిల్లాకు సాగునీరు అందించే సరస్వతి కాలువ కింద ఒక డిస్ట్రిబ్యూటరీ ఉంది. నిజామాబాద్ జిల్లాకు నీరందించే లక్ష్మీ కాలువ కింద ఒక డిస్ట్రిబ్యూటరీ ఉంది. మిగిలిన 16 డిస్ట్రిబ్యూటరీలు ఉమ్మడి కరీంనగర్ జిల్లా రైతులకు సాగునీరు అందిస్తున్నాయి. శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు ప్రధాన కాలువతో పాటు ఉప కాలువలు శిథిలావస్థకు చేరుకున్నాయి. కాలువలకు మరమ్మతులు చేయకపోవడంతో సాగునీటి కోసం రైతులు ఇబ్బందులకు గురవుతున్నారు. కాకతీయ కాలువ LMD కింద 4,60,000 ఎకరాలు, సరస్వతి కాలువ 35,000 ఎకరాలు, లక్ష్మీ కాలువ కింద 25,000 ఎకరాల ఆయకట్టు, అలీసాగర్ ఎత్తిపోతల కింద 57,000 ఎకరాలు, గుత్ప 38,000 ఎకరాలు, చౌటుపల్లి హనుమంతరెడ్డి ఎత్తిపోతల కింద 11,600 ఎకరాల ఆయకట్టుకు సాగునీరు అందుతోంది. కానీ కాలువలు సరిగ్గా లేక చివరి ఆయకట్టుకు నీరందే పరిస్థితి కనిపించడం లేదని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కాలువల ఆధునీకరణకు గత ప్రభుత్వం 2017లో 20 కోట్లు మంజూరు చేయగా ఇప్పటి వరకు 50% పనులు మాత్రమే పూర్తయ్యాయి. మిగతా పనులు ఎక్కడికక్కడ పెండింగ్లో ఉన్నాయి. కాలువల లైనింగ్ పనులు ప్రారంభమైన మధ్యలో నిలిచిపోగా మరికొన్ని చోట్ల సగం పనులు చేసి మధ్యలోనే ఆపేశారు. కాలువల్లో పూడిక పేరుకుపోయి చివరి ఆయకట్టుకు నీరందే పరిస్థితి కనిపించడం లేదని అన్నదాతలు ఆందోళన చెందుతున్నారు. కాలువలకు గండిపడితే రైతులు వ్యయ ప్రయాసలతో మట్టి సంచులు వేసి సాగు కాపాడుకునే పరిస్థితి నెలకొంది. వరద ప్రవాహంతో ప్రధాన కాలువ తూముకు కాలువలకు గండిపడగా ఏడాది కాలంగా మరమ్మతుకు నోచుకోలేదని రైతులు అంటున్నారు. నీటిపారుదల శాఖ అధికారుల పర్యవేక్షణ లేమితో పంట కాలువల పరిస్థితి దయనీయంగా మారిందని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వ అధికార యంత్రాంగం ప్రత్యేక దృష్టి సారించి శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు ప్రధాన కాల్వల పరిస్థితిని అధ్యయనం చేసి శాశ్వత ప్రాతిపదికన మరమ్మతులు చేపట్టాలని రైతులు కోరుతున్నారు.